అటు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతుంది. షాద్నగర్, కొత్తూరు, నందిగామ, ఫారూక్ నగర్, కేశంపేట, కొందుర్గ్, చౌదరిగూడ మండలాల్లో భారీ వర్షం పడుతుంది. అటు చేవెళ్ల, షాబాద్, మోయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోనూ వాన పడుతుంది. ఎడతెరిపి లేని వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షం పడుతుంది. షాద్ నగర్, కొత్తూరు, నందిగామ, ఫారూక్ నగర్లో కూడా భారీ వర్షం పడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో మోస్తారు వర్షం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి నుంచి. సో మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది పరిస్థితి? ఎప్పటి నుంచి వర్షం పడుతుంది? అప్డేట్స్ ఏంటి? సుమారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బలపడి రేపు వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తే అటు నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఈ రోజు వికారాబాద్ లో భారీ వర్షపాతం వర్షం కురుస్తూనే ఉంది. ప్రజలు ఆ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ఇక చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తా ఉంది. ఇక షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫారూక్ నగర్, కేశంపేట్, కొందుర్గు, చౌదరిగూడ మండలంలో కూడా ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల రహదారులు వాగులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వికారాబాద్ జిల్లా పరిధిలో ఉండపోత వర్షం కురుస్తా ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులను కూడా వాగులను తలపిస్తున్నాయి. కొత్త చెరువు అలుగు పడడంతో సాయిరాం కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలో కూడా వరద నీరు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. పరిగి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. పరిగిస్తూ వికారాబాద్ సంబంధించిన మార్గానికి సంబంధించి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రేపు కూడా తెలంగాణలో తేలికపాటి మెరుపులతో కూడా వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. రాగల 3 రోజుల పాటు కూడా తెలంగాణలో అక్కడక్కడ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా వస్తున్న భారీ వర్షాలకైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రహదారులన్నీ కూడా పూర్తిగా నీరు జామ్ కావడంతో జలమయమైన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.